హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పప్పుచారు తయారు చేసుకోబోతున్నామండి. ఫంక్షన్లో చేసే పప్పుచారు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఈరోజు మా అమ్మ తయారు చేసి చూపిస్తుంది. తప్పకుండా చూపించినట్లుగా తయారు చేసుకోండి, టేస్ట్ అనేది అదిరిపోద్ది. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక 150 గ్రామ్స్ కందిపప్పు ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోండి. అలాగే ఒక 150 గ్రాముల చింతపండుని ఒకసారి వాష్ చేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసుకొని చక్కగా చింతపండులోని రసాన్ని తీసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పులో ఈ రసాన్ని వేసుకుందాం. అలాగే చింతపండులోని గుజ్జంతా పోయేంత వరకు వాటర్ వేసుకొని చక్కగా పీసుకొని ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 10-15 కచ్చా పెచ్చగా దంచుకున్న ఎల్లిపాయ, అలాగే ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. గిన్నె పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక 6-7 ఎండుమిరపకాయలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలి అంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా కొంచెం కరివేపాకు ఆకులు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు, ఇక్కడ అల్లం వేయట్లేదండి, ఓన్లీ ఎల్లిపాయలు మాత్రమే వేస్తున్నాము. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారం పడుతుందండి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న పప్పు అలాగే చింతపండు రసం 2 వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోండి. అలాగే సాంబార్ మసాలా, కొంచెం బెల్లం, అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇంకాస్త వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 10-20 నిమిషాల పాటు మంట అనేది సన్న సెగపై పెట్టేసుకొని ఉడికించుకుంటే మన పప్పుచారు అనేది రెడీ అయిపోతుందన్నమాట. మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, వేడివేడిగా మన ఫంక్షన్ స్టైల్లో పప్పుచారు అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా సేమ్ చూపించినట్లుగానే ట్రై చేయండి, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.